టామీ గడిని చూసి బయట ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారు అనుకున్నాము. కాదండి, మా చుట్టాలు చూసి మేమైతే భయపడుతున్నాము. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ముందే చెప్పాను కదా, రిలేటివ్స్ ఎవరైనా వస్తున్నారు అంటే మా టామీ గడిని అయితే ఒక రూమ్ లోకి వేస్తున్నాము అనేసి, వాడైతే వాళ్ళతో మింగిల్ అవ్వాలని చూస్తే వాళ్ళైతే వీడని చూసి భయపడుతున్నారని యాజ్ ఇట్ ఈజ్ గా ఒక రూమ్ లో అయితే పెట్టాం మా టామీ గడిని. బయట వాళ్ళు ఉన్నారు అనేసి, వాడైతే నన్ను లోపల పెడతారా, బయటికి తీయండి అనేసి ఎంతలా అరుస్తున్నాడంటే చాలా అరిచాడు. బట్ వాళ్ళని చూపిస్తున్నాము మధ్య మధ్యలో, అక్కడికి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిన వెంటనే నిన్ను బయటికి తీస్తాము అనేసి. బట్ వాడైతే వినట్లేదు ఈసారి అయితే. అసలే మా వాడికి చాలా కోపం కదా, తిక్క అప్పుడప్పుడు అనమాట. సో ఏం చేశాడో తెలుసా, ఆ రూమ్ లో ఉన్న బెడ్షీట్, పిల్లోస్, ఇంకా బొమ్మలు ఏమేమి ఉన్నాయో అన్ని కూడా చిందర వందర చేసేసి కొరికేసినాడండి. ఇలా చేశాడు వాడికి కోపం వస్తే, వదలకపోతే బయటికి. రిలేటివ్స్ వెళ్ళిన తర్వాత 2 గంటల సేపు వీడు చేసిన పనంతా మొత్తం చేసుకోసరికి నాకైతే చుక్కలు కనిపించాయి ఈసారి. ఆ వాడికి ఈ మధ్య ఎక్స్ట్రా క్వాలిటీస్ అనేది రోజు రోజుకి ఒక్కొక్కటి పెరిగిపోతూ ఉంది. చూస్తున్నారు కదా ఎలా బిహేవ్ చేస్తుంటాడో. ప్రేమ ఎక్కువైపోతే ఇలా చేస్తుంటాడు అనమాట మా వాడైతే. ఇంతకీ మీ ఇంటికి రిలేటివ్స్ వస్తే మీ పెట్స్ ని ఎక్కడ పెడతారో కమెంట్ చేయండి నాకు.